రాశుల్లో కుంభరాశి కుంభరాశి వారి యొక్క ఫలితాలు ప్రస్తుతం ఎలా ఉండబోతున్నాయి, వీరికి గతంలో కన్నా ఏదైనా సరే ఆశించిన మంచి మార్పులు ఈ వారం ఏదైనా వనగొడే ప్రయోజనం ఉందా అనేది కనుక పరిశీలించినట్టయితే ఖచ్చితంగా కుంభరాశి వారికి ఆశించిన మంచి ఫలితాలు తాత్కాలికంగా అయినా సరే ఈ వారంలో పొందనున్నారు. ఎందుకంటే తృతీయ స్థానంలో శుక్రుడి వల్ల అయితేనేమి, తర్వాత మరి ఈ వారాంతం చివరిలో అంటే ఇంచుమించుగా 11వ తారీఖుకి వచ్చేప్పటికీ బుధుడు మీనరాశికి చేరుకోవటం, వీటన్నిటి వల్ల ధనస్థానంగా అంటే గత కొద్ది నెలలుగా ఏదైనా సరే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టయితే వాటి నుంచి ఊరట లభించడం అనేది అయితే కనిపిస్తుంది. తర్వాత ఇటు ఏదైనా సరే మనం ఇళ్ల నిర్మాణం కానీ ఇతరత్ర ఏదైనా సరే మనం అనుకున్న ఖర్చులకి కావాల్సిన రుణాలు ఇప్పటిదాకా కూడా సర్దుబాటు కాకపోయినా కూడా ఎంతో కొంత వాటికి సంబంధించిన పరిష్కారం మనకి లభించి ఎంతో కొంత రుణ బాధల నుంచి బయటకు రావటం, లేదా రుణం సకాలంలో అందటం, ఇలా ఏది కావాలనుకున్నా అంటే రుణం తీరాలన్నా రుణం పొందాలన్నా దానికి సంబంధించిన అనుకూలమైన వాతావరణం అయితే కనుక ఈ వారం మనకి ఎక్కువగానే కనిపిస్తుంది. కనుక తాత్కాలికంగా అయినా సరే కొంత ఆర్థికోపశమనం అనేది వీరికి ఈ వారం మెండుగానే కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో ఎప్పటిలాగానే కష్టం అలానే ఉంది. అలాగే ఎంత మనకి ఏదైనా సరే అక్కడ రావాలనుకున్న విధానంలో కూడా వెంటనే ఇది 10 రోజులు అయిపోతుంది అనుకున్న పని అది ఇంకొక 10 రోజులకి పోస్ట్పోన్ అవ్వటం, లేదా నెల తీసుకోవటం, ఇలా కొంత వాయిదాలతోనే మనకి ఆ యొక్క ఫలితం పొందటం అనేది కూడా ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తున్న రాశుల్లో కుంభరాశి కూడా ఒకటి ఉండటం చేత ప్రతి దాంట్లో కూడా మొదట బాగా ఒత్తిడి, ఇలా అనుకోని అవాంతరాలు ఎదురవటం అనేది కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఎముకలు నరాలకి సంబంధించినవి, ముఖ్యంగా వెన్నుపూసకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా కుంభరాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య తాత్కాలికంగా ప్రతిరోజు కూడా చిన్నవో పెద్దవో ఏవో రకమైన వాదాలు ప్రస్తుతం లగ్నస్థితి రాహు వల్ల, సప్తమ స్థాన కేతువు వల్ల మధ్యలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద మళ్ళీ సర్దుకుపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక మతాంతర కులాంతర వివాహాలు చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక సఫలీకృతం కావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఎవరైనా సరే భూములు కానీ ఇల్లులు కానీ కొనుగోలు చేయాలి అనుకుంటే కనుక ఈ వారం దానికి కూడా ఆశించినంత మంచి జరగడానికి శుక్ర సంచారం దోహదపడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలు కూడా ఫలించడం అనేది అయితే ఉంటుంది. అయితే మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఏలినాటి శని ప్రభావం వల్ల మొదట చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉండొచ్చు, కానీ మొత్తం మీద అయితే కనుక తప్పకుండా విజయులై విదేశీ యానం చేయటం అనేది అయితే కనుక సంప్రాప్తిస్తుంది. ఇక ఇదే కుంభరాశిలో జన్మించిన విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక వారికి కూడా ఈ వారం కొద్దిగా ఆశించిన మంచి పెరిగే పరిస్థితి అయితే లేకపోలేదు. కనుక కొద్దిగా కష్టపడితే కనుక తప్పకుండా వీరు అనుకున్నట్టు మంచి ఉత్తీర్ణత లభించడానికి కూడా అవకాశం ఉంది. ఇక ఇదే కుంభరాశిలో జన్మించిన వారి కళాకారులైన సంతానం ఎవరైనా ఉంటే కనుక వారు వారి యొక్క ఎంచుకున్న అది నృత్య రంగమైనా గాన రంగమైనా ఇలా కళలకు సంబంధించిన ఏ రంగమైనప్పటికీ కూడా ఆ రంగంలో వీరు అభివృద్ధి పొందటం అనేది కానీ, అభినందనలు అందుకోవటం కానీ, సత్కారాలు పొందటం అనేది కూడా జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక కుంభరాశి వారికి ఈ వారం గత వారంతో పోలిస్తే కొద్దిగా మెండైన పరిస్థితులు కలిగే అవకాశాలు లేకపోలేదు. ఇక కుంభరాశి వారు ఈ వారం అంతా కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక ఎదురవుతున్న అవాంతరాల నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ వారమంతా కూడా హనుమంతుడి యొక్క సింధూరాన్ని నుదుటన కానీ హృదయం మీద కానీ ధరించడం వల్ల చేత కూడా వీరికి వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇది మరి కుంభరాశి వారికి ఈ వారం ఉన్న గోచారం.